ఛత్తీస్గఢ్ లో రైలు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో 2 రైళ్లు ఢీకొట్టుకున్న ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. బిలాస్పూర్ జైరామ్ నగర్ స్టేషన్ సమీపంలో కోర్బా ప్యాసింజర్ రైలు గూడ్స్ ట్రైన్ ను ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైల్లో పలు బోగీలు పట్టాలు తప్పాయి. పలువురు ప్రయాణికులు వీటిలో చిక్కుకుపోయారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. రైలు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఇప్పటికే ఈ ప్రమాదంలో 6 మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ట్రైన్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పలువురు గాయపడ్డట్లు తెలుస్తుంది. బిలాస్పూర్ జైరామ్ నగర్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోర్బా ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైల్లో పలు బోగీలు కూడా పట్టాలు తప్పిన దృశ్యాలు మనం చూస్తున్నాం. స్థానికులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ట్రైన్లో చిక్కుకుపోయినటువంటి వారిని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయాణికులంతా కూడా అందులో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ప్రమాదానికి గల కారణాలు ఏంటి? పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అక్కడ? ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ట్రైన్ నేరుగా వెళ్లి గూడ్స్ రైలు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సో ఈ 2 రైళ్లు ఢీకొన్న ఘటనలో 6 చనిపోయారు. సో మృతుల సంఖ్య పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ప్యాసింజర్ ట్రైన్ ఏకంగా గూడ్స్ రైలును ఢీకొనడంతో ఏకంగా ప్యాసింజర్ రైలుకు సంబంధించినటువంటి బోగీలు గూడ్స్ వ్యాగన్ల పైకి ఎక్కిపోయినటువంటి పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. సో చాలా ఘోరమైనటువంటి ఈ రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఇమీడియట్ గా రైలు అధికారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. సో ఈ 2 రైళ్లు ఢీకొనడంతో ఈ జంక్షన్ లో వెళ్లేటువంటి రైలు రాకపోకలపైన తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడింది. ప్రధానంగా హౌరాకు వెళ్లేటువంటి ఈ జంక్షన్ నుంచి ఈ రైల్వే లైన్ నుంచి ఉన్నటువంటి అనేక ట్రైన్స్ కు సంబంధించినటువంటి రాకపోకలపైన తీవ్రమైనటువంటి ఒక అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. సో దీనికి ఖచ్చితంగా ఒకే ట్రాక్ పైన 2 ట్రైన్స్ అనేది వదలొద్దు. అయితే ఇది మాన్యువల్ గా స్టేషన్ మేనేజర్ చేసినటువంటి తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా లేదా అనేది విచారణలో తేలేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే గూడ్స్ రైళ్లు అలాగే ప్యాసింజర్ రైళ్లు 2 కూడా వేర్వేరు ట్రాక్ల పైన ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా 2 ట్రైన్లు ఒకే ట్రాక్ పైన వదిలారు. సో దీనికి స్థానికంగా ఉన్నటువంటి స్టేషన్ మేనేజర్ కారణమా లేకుంటే మరే కారణం వల్ల ఈ సాంకేతిక పరమైనటువంటి తప్పిదాల వల్ల గాన ఈ ప్రమాదం జరిగిందా అనేది ఇంకా అంచనా వేయాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే అధికారులందరూ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రిలీఫ్ యాక్టివిటీస్ పైన రిలీఫ్ మెజర్స్ పైన దృష్టి పెట్టారు. ఇప్పటికే మెడికల్ టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. సో ఆ భోగిల తీవ్రత మనం విజువల్స్ కన్నా చూస్తే తీవ్రత చాలా ఎక్కువగా కనబడుతుంది. ఏకంగా ప్యాసింజర్ ట్రైన్ నేరుగా వెళ్లి రైల్వే వ్యాగన్స్ పైన గుద్దుకొని ఏకంగా దాని పైకి ఎక్కినటువంటి పరిస్థితి మనకు ఈ ప్రమాద తీవ్రతకు అర్థం పడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇమీడియట్ గా రైల్వే అధికారులు అలాగే వైద్య సిబ్బంది అంతా అక్కడ చేరుకున్నారు. ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్ వద్ద జరగడంతో ఆ ఏరియాలో ఆ రైల్వే లైన్ ద్వారా వెళ్ళేటువంటి ఇతర రైళ్లకు సంబంధించినటువంటి రాకపోకల పైన కూడా ప్రధానంగా బిలాస్పూర్ హౌరాకు సంబంధించినటువంటి లైన్ ఇది. సో చాలా కీలకమైనటువంటి ఈ రైల్వే ప్రధానమైనటువంటి లైన్ పైన ఇంత పెద్ద ప్రమాదం జరగడంతో పూర్తిగా రైల్వే రాకపోకల పైన తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. ఛత్తీస్గఢ్ లో 2 రైళ్లు ఢీకొట్టుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఘటనలో ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఇంకా ఆ బోగిరల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక సిబ్బంది అంతా కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ చిక్కుకున్న వారికి సహాయక చర్యలు అందిస్తూ ఉన్నారు. చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదే మనం చూస్తున్న దృశ్యాలలో ప్రమాద తీవ్రత మనకు అర్థమవుతోంది. 6 బోగీలు పట్టాలు తప్పినట్లు కూడా తెలుస్తుంది. బిలాస్పూర్ జైరామ్ నగర్ స్టేషన్ సమీపంలోని కోర్బా ప్యాసింజర్ రైలు గూడ్స్ ట్రైన్ ను ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ప్యాసింజర్ రైల్లో పలు బోగీలు కూడా
పట్టాలు తప్పిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పక్కకు ఒరిగిపోయాయి బోగీలన్నీ కూడా. అలాగే పలువురు ప్రయాణికులు కూడా వీటిలో చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది. అయితే ఈ సమాచారం అందుకున్న వెంటనే రైల్వే శాఖ సిబ్బంది, అలాగే హాస్పిటల్కు సంబంధించిన వారు, అలాగే స్థానికులు కూడా అందులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రమాదానికి గల కారణాలపైన ఇంకా అంచనా వేయలేదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. బోగీలను కూడా మనం తొలగించే ప్రయత్నం చేస్తే తప్పితే ట్రైన్ రాకపోకలకు కూడా అంతరాయం నుంచి సమయం దొరికే అవకాశం ఉంటుంది. రైట్, మనం చూస్తున్నాం సాక్షి స్క్రీన్ మీద ఆ ప్రమాద దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి రైల్వే శాఖ సిబ్బంది, స్థానికులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ ట్రైన్లో చిక్కుకున్న వారినంతా కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒకే ప్లాట్ఫామ్ మీదకి ఈ రెండు కూడా ఒకసారిగా రావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందనేసి కూడా చెప్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో 2 రైళ్లు ఢీ కొట్టుకున్నటువంటి ఆ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. బోగీలు కూడా పక్కకు ఒరిగిపోయాయి. కొన్ని బోగీలు అయితే ట్రైన్ పట్టాల మీద నుంచి కూడా కిందకొచ్చేశాయి. ఈ ప్రమాద తీవ్రతలో 6 మంది ఇప్పటికే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తుంది. అలాగే అక్కడి నుంచి కూడా వారిని హాస్పిటల్కు తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి.